వెల్కమ్ టు స్కంద టీవీ. టాలీవుడ్కు సంక్రాంతి పెద్ద సీజన్. వారంకు పైగా హాలిడేస్ ఉండే ఈ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి. కుటుంబం మొత్తం కాలక్షేపం కోసం సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఈ టైంలో వచ్చే సినిమాలకైనా చోటు దక్కడంతో పాటు అన్నింటినీ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం సినీ వర్గాల్లో ఉంది. తెలుగు నాట దశాబ్దాలుగా అగ్ర నటులంతా తమ సినిమాలను ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ సంక్రాంతికి కుటుంబం మొత్తాన్ని అలరించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారిపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొనెదల ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా భీమ్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. వీరితో పాటు కెథరిన్ థెరెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్ధన్లు తదితరులు నటిస్తున్నారు. అనిల్ రావుపూడి శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేశారు. వర్ష షెడ్యూల్స్తో షూటింగ్ని పరుగులు పెట్టించారు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలు పెట్టింది పేరైన అనిల్ టైటిల్ గ్లింప్స్తోనే హిట్ కొట్టేశారు. ఆ తర్వాత లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణను రంగంలోకి దించి మీసాల పిల్ల సాంగ్తో సినిమాపై మరింత హైప్ పెంచారు. ఆ తర్వాత శశిరేఖ సాంగ్, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్తో మన శంకర వరప్రసాద్ గారి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ క్రేజ్, అనిల్ రావుపూడి సక్సెస్ టాక్తో ఈ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మన శంకర వరప్రసాద్ గారి బిజినెస్ ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు, నిర్మాతలు ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మన శంకర వరప్రసాద్ గారికి ఆంధ్రాలో 6 ప్రాంతాలు థియేట్రికల్ రైట్స్ కోసం 55 కోట్ల రూపాయల మేర అమ్ముడు కాగా, నైజాం రైట్స్ 32 కోట్ల రూపాయలు, సీడెడ్లో 18 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఆంధ్ర, నైజాంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 110 కోట్ల రూపాయలు షేరు, 220 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయాలని వాల్యూ నిర్దేశించారు. అయితే తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లతో కలిపి ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లకు పైగా చేస్తుందని భావిస్తున్నారు. ఇదే నిజమైతే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే 320 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి చిరంజీవి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.